అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఏమనుకుంటున్నాడు చెప్పండి. ఇక్కడ రెండవది, ఐగుప్తులో పాపభోగం ఉంది. చెప్పండి, ఏ భోగం ఉంది అక్కడ? పాపభోగం. ఎవరితో కావలితే వారితో తిరగవచ్చు, పాపం చేయొచ్చు. ఎందుకంటే రాజు స్థానంలో ఉన్నారు కాబట్టి, రాజు కుటుంబంలో రాజవంశంలో ఉన్నారు కాబట్టి వారు ఏ తప్పులు చేసినా ఎవరు అడిగేవాడు లేడు. బట్ ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నాడు? రెండవది, అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా నేత్రాశ జయించాడు, రెండవదిగా శరీరాశ జయించాడు. శరీరాశనికి అవకాశం ఇవ్వాల. ఆ స్థానంలో ఉండి, ఆ స్థితిలో ఉండి కూడా నేత్రాశ లేకుండా జీవించాడు, శరీరాశ లేకుండా జీవించాడు. మూడవదిగా చూస్తే 26 చదవండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు. ఏమండి, ఎవరైనా రాజకుమార్తె యొక్క కుమారుడిని అని అనిపించుకోవడానికి ఇష్టపడతారు ఎవరైనా?